కులం రెండు వర్గాలు ఇద్దరూ అణిచివేతకు గురైన వారే, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిపోయిన వారే. కానీ కొన్నాళ్లుగా వాళ్ల మధ్య కూడా రిజర్వేషన్ల పోరాటం కొనసాగుతోంది. ఒక్కడై మొదలుపెట్టి పెద్ద సమూహాన్ని కూడగట్టి 30 ఏళ్ల పాటు సుదీర్ఘంగా చేసిన ఉద్యమం మాదిగలది. వర్గీకరణతో తమకు అన్యాయం జరుగుతుందనేది మాలల వాదన. ఫైనల్ గా సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సీ వర్గీకరణకు లైన్ క్లియర్ అయింది. ఇప్పుడు బంతి స్టేట్ గవర్నమెంట్స్ పరిధిలోకి వెళ్లిపోయింది. మాదిగల దశాబ్దాల పోరాటానికి ఫలితం దక్కింది. అయితే అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో అయినా ఏబిసిడి వర్గీకరణపై అంతా సర్దుకుంటుందా? మాలల అభ్యంతరాలేంటి? ఉప వర్గీకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఎంత? ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్. రాష్ట్రాలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేయొచ్చని తీర్పు. అంతా సర్దుకుంటుందా? మాలల అభ్యంతరాలేంటి? దశాబ్దాల పోరాటం, 30 ఏళ్ల ఉద్యమం, లక్షల మంది ఆకాంక్షలకు ఊపిరిపోసింది సుప్రీంకోర్టు. ఒకే ఒక్క తీర్పుతో 3 దశాబ్దాల పాటు నిర్విరామంగా ఎన్నో ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఇష్యూకు ఎండ్ కార్డ్ వేసింది అత్యున్నత న్యాయస్థానం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణను రాష్ట్రాలు చేయొచ్చని చారిత్రాత్మక తీర్పు ప్రకటించింది సుప్రీంకోర్టు. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని అత్యున్నత కోర్టు స్పష్టం చేసింది. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 6:1తో తీర్పునిచ్చింది. వ్యవస్థాగతంగా ఎదుర్కొంటున్న వివక్ష కారణంగా ఎస్సీ ఎస్టీ వర్గాల వారు పైకి రాలేకపోతున్నారు. ఒక కులంలో ఉపవర్గాలు చేసేందుకు రాజ్యాంగంలోని 14వ అధికరణ అనుమతి కల్పిస్తుంది. అందుకే 2004 నాటి ఈవి చిన్నయ్య తీర్పును వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది కోర్టు. రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకునేందుకు అనుమతి కల్పిస్తున్నామని సిజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. అణగారిన వర్గాల వారికి మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు రిజర్వ్డ్ కేటగిరీలో రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకోవచ్చని కోర్టు వెల్లడించింది. ధర్మాసనంలో దీనికి అనుకూలంగా 6 న్యాయమూర్తులు తీర్పు చెప్పగా, జస్టిస్ బేలాయం త్రివేది మాత్రం ఉపవర్గీకరణ సాధ్యం కాదంటూ వ్యతిరేకించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మందకృష్ణ మాదిగ చేసిన ఉద్యమానికి ఫలితం దక్కినట్లయింది. 30 ఏళ్ల కింద ఆయన స్టార్ట్ చేసిన పోరాటంలో భాగంగా ప్రధాని మోదీ మద్దతు కూడా కూడగట్టగలిగారు మందకృష్ణ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సభ పెట్టి ప్రధాని మోదీతో వర్గీకరణకు మద్దతు ప్రకటింపజేశారు. కమిటీ వేస్తామని ప్రధాని నోట చెప్పించారు. ఆ వేదికపై మందకృష్ణ ఎమోషనల్ అయ్యారు. ఇక సుప్రీం తీర్పివ్వడంతో తన పోరాటానికి ఫలితం దక్కిందని భావోద్వేగానికి లోనయ్యారు మందకృష్ణ. 6 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మెజార్టీ తీర్పు ప్రకారంగా 6 వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పి స్పష్టం చేయడంతో ధర్మమే గెలిచింది. సుప్రీం తీర్పును 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు స్వాగతించారు. తాను గతంలోనే ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి రిజర్వేషన్లు అమలు చేశామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సామాజిక న్యాయం, దామాషా ప్రకారం ప్రతి వర్గానికి న్యాయం చేయడం టీడీపీ సిద్ధాంతమని చెప్పారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగేట్టుగా ఏబిసిడి కేటగరైజేషన్ ద్వారా సామాజిక న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక తెలంగాణ సీఎం రేవంత్ అయితే ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణ అమలు చేస్తామంటూ అసెంబ్లీలో ప్రకటన చేశారు. దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. షెడ్యూల్డ్ కులాలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలనే డిమాండ్తో 1994లో అప్పటి ఉమ్మడి ఏపీలోని ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఉద్యమం మొదలైంది. ఆ తరువాత 5-6 ఏళ్లలోనే రాష్ట్రమంతా విస్తరించింది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఎంఆర్పీఎస్ వర్గీకరణ కోసం పోరాడుతూ వచ్చింది. రాష్ట్ర విభజనతో పాటు చట్టపరమైన, న్యాయపరమైన, సాంకేతికమైన కారణాలతో ఎస్సీ వర్గీకరణ అంశం ఎన్నాళ్లుగా ఎటూ తేలకుండా ఉండిపోయింది. ఇప్పుడు సుప్రీం తీర్పుతో సమస్యకు పరిష్కారం దొరికినట్లేనని భావిస్తున్నారు మాదిగలు.
న్యాయమైన ధర్మ పోరాటమని మాదిగలు, ఎస్సీల ఐక్యతను దెబ్బతీసే కుట్ర అని మాలలు. వడవని ముచ్చటగా ఇద్దరి మధ్య దశాబ్దాలుగా ఈ పోరాటం కొనసాగుతూనే వచ్చింది. ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వర్గీకరణను అమలు చేసినా మాల మహానాడు కోర్టు మెట్లెక్కడంతో రద్దయింది. ఇంతకీ వర్గీకరణ రచ్చ ఎక్కడ మొదలైంది? అసలు వర్గీకరణ ఎందుకోసం? మొత్తం రిజర్వేషన్లలో ఎస్సీలకు అమలవుతోన్న రిజర్వేషన్లు ఎన్ని? అందులో ఎవరు ఎక్కువ లాభం పొందుతున్నారు? సుప్రీం చెప్పిందేంటి? రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాల అడుగులు ఎలా ఉండబోతున్నాయి? సుప్రీం తీర్పుతో మాదిగలకు ఊరట. మాలల అభ్యంతరాల పరిస్థితేంటి? సుప్రీం ఏం చెప్పింది? తరువాత ఏం జరగబోతోంది? సరిగ్గా 30 ఏళ్ల కింద మొదలైన ఉద్యమం 3 దశాబ్దాల తరువాత పరిష్కారం దిశగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఉమ్మడి ఏపీలోనే ఈ ఇష్యూ మొదలైంది. ఎస్సీల్లో మొత్తం 59 కులాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా 1,38,78,000. వీరిలో మాదిగలు 67,02,000 మందికి పైగా ఉండగా మాలలు 55,70,000 మంది. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారమే మాదిగల జనాభా మాలల కన్నా దాదాపు 11 లక్షలు ఎక్కువ. మొత్తం ఎస్సీ జనాభాలో ఈ 2 కులాల జనాభానే 80% వరకు ఉంటుందని ఓ అంచనా. మిగతా 57 కులాల్లో పెద్ద సంఖ్య రెల్లి కులానిది. వీరు ఏపీలోని 3 ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉంటారు. ఎస్సీలకు మొత్తంగా 15% రిజర్వేషన్ కోటా ఉంది. అయితే ఈ కోటాలో మాలలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారనే చర్చ ఎప్పట్నుంచో ఉంది. జనాభా పరంగా మాలల కన్నా మాదిగల సంఖ్య ఎక్కువ ఉన్నా విద్యా ఉద్యోగావకాశాల్లో మాదిగలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారని 1996లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ తేల్చింది. ఈ విషయంలో మందకృష్ణ చెప్పిన వివరాల ప్రకారం 2011 నాటికి మాదిగలు 18,000 ఉద్యోగాల్లో ఉండగా వాటిలో 80 నుంచి 90% మంది 4వ తరగతి ఉద్యోగాలేనని మందకృష్ణ చెబుతూ వచ్చారు. మరోవైపు మాలలు అన్ని రకాలవి కలిపి 72,000 ఉద్యోగాల్లో ఉన్నారని వివరించారు. రిజర్వేషన్ ద్వారా ఎస్సీలకు లభించిన ఉద్యోగాల్లో దాదాపు 80% మాలలకు, దాని ఉపకులాల వారికి దక్కగా మాదిగ, దాని ఉపకులాలకు దక్కింది కేవలం 20% అంటున్నారు మాదిగ నేతలు. రాజకీయ రంగంలో కూడా ఈ తేడా కొనసాగిందనేది వాళ్ల వాదన. 2011 నాటికి ఉమ్మడి ఏపీలో 39 అసెంబ్లీ సీట్లు ఎస్సీలకు ఉండగా అందులో 30 మంది మాలలు ఎమ్మెల్యేలు కాగా మాదిగలు కేవలం 9 మంది మాత్రమేనని ఎంఆర్పీఎస్ నేతలు చెబుతున్నారు. 6 పార్లమెంటు స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ అయి ఉంటే వాటిలో ఒకే ఒక్క స్థానం మాదిగలకు దక్కగా మిగిలిన ఎంపీలందరూ మాలలే అని మందకృష్ణ లెక్కలతో సహా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎస్సీ కులాలను ఏబిసిడి గ్రూపులుగా విభజించి ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం 15% ఎస్సీ రిజర్వేషన్ కోటాను పంచాలనే డిమాండ్తో 1994లో ఉద్యమం మొదలుపెట్టింది ఎంఆర్పీఎస్. మాదిగల వర్గీకరణ డిమాండ్పై మాలలు అభ్యంతరం చెబుతూ వస్తున్నారు. సబ్ కేటగరైజేషన్తో సామాజిక వ్యత్యాసాలకు దారితీస్తుందని మాలలు వాదిస్తూ వచ్చారు. మాదిగలకు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే పథకాలుంటాయి, కానీ మాలలకు ఆ అవకాశం లేదని వాదించింది మాల మహానాడు. మరోవైపు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నివేదిక ఆధారంగా 1997 జూన్ 6న ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం 15% ఎస్సీ కోటాను విభజిస్తూ జీవో ఇచ్చింది. ఏ గ్రూపులో రెల్లి, దాని అనుబంధ కులాలు సహా మొత్తం 12 కులాలను కలుపుతూ వారికి 1% కోటాను ఇచ్చారు. బి గ్రూపులో మాదిగ, దాని ఉపకులాలు మొత్తం 18 కులాలను చేరుస్తూ వారికి 7% కోటాను కేటాయించారు. సిలో మాల, దాని ఉపకులాలు మొత్తం 25 కులాలను చేరుస్తూ వారికి 6% కోటా ఇచ్చారు. డిలో ఆది ఆంధ్రులతో పాటు మొత్తం 4 కులాలను చేర్చి 1% కోటాను నిర్ణయించారు. ఎస్సీ కోటా అమలుపై అప్పట్లో చంద్రబాబు సర్కారిచ్చిన జీవోపై మాల మహానాడు కోర్టుకెళ్లింది. హైకోర్టు అది రాజ్యాంగ విరుద్ధమైందని ప్రకటించింది. అయితే హైకోర్టు తీర్పు నాటికే ఎస్సీ కోటాను విభజిస్తూ అప్పటి ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో 4 ఏళ్ల పాటు అమలైంది. ఆ సమయంలో మాదిగలకు 22,000 వరకు ఉద్యోగాలు వచ్చాయని మందకృష్ణ అంటారు. అయితే
వర్గీకరణ అంశం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైంది కాదు. పంజాబ్లో ఎస్సీ కోటాలో వాల్మీకి, మజహబీ సిక్కులకు ప్రాధాన్యత కల్పిస్తూ గతంలో చట్టాలుండేవి. ఆ తరువాత వాటిని న్యాయస్థానాల్లో సవాల్ చేశారు. తమిళనాడులో జస్టిస్ ఎంఎస్ జనార్దనం నివేదిక ఆధారంగా ఎస్సీలకున్న 16% కోటాలో 3% అరుంధతీయార్ కులానికి కేటాయించారు. బీహార్లో కూడా ఎస్సీల్లో అత్యంత వెనుకబడ్డ కులాలను గుర్తించడం కోసం 2007లో మహాదళిత్ కమిషన్ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వాలకు సమస్య వచ్చి పడింది. ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేస్తే మాలలు, దాని ఉపకులాల నుంచి అధికార పార్టీలపై వ్యతిరేకత వచ్చే అవకాశముంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణను ఎలా అమలు చేస్తాయనేది సవాల్గా మారింది.